హలో ఫ్రెండ్స్, నాగపట్నంలో మీకు ఇంకొక ముఖ్యమైన ప్రదేశం చూపించాలనుకుంటున్నాను. ఇది ఆరాధనలో జరిగే మెయిన్ చర్చి బ్యాక్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉన్న తర్వాత వస్తుంది అంటే మ్యూజియం ఉంటుంది అనమాట. ఆ మ్యూజియంలో అనేకమైనవి ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను. అది ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే చాలా దూరం ఉంటుంది. నిదానంగా నడుస్తున్నామండి. ఇది ఇక్కడ చర్చి చూడండి ఎంత బాగుందో. ఏదో పెద్ద పెద్ద బ్రిటిష్ కాలం నాటి కోటల టైప్లో, రాజుల కాలం నాటి కోటల టైప్లో బ్రహ్మాండంగా ఉంది. చిన్న పెద్ద తేడా తెలియకుండా ఎంతమంది. ఈ చర్చి అండి, మెయిన్ చర్చి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఇదిగోండి ఇటువైపు. వీళ్ళంతా ఎక్కడెక్కడ నుంచో వచ్చారు. ఇలా వెళ్ళిన తర్వాత అదిగోండి మసీదు లాగా కనపడుతుంది అన్నమాట. ఈ టింట్ లోపలికి వెళ్తే స్ట్రైట్కి వెళ్ళాలండి. స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. అది మ్యూజియం ఎంట్రన్స్లోంచి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. అంటే ఫస్ట్ మాకు అర్థం కాలేదు ఇటు వెళ్ళాలి ఏంటి అనేది. చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళాం. ఇదిగోండి మ్యూజియం వస్తుంది చూడండి. ఇదిగోండి మ్యూజియం అక్కడ రాసి ఉంటుంది చూడండి. అదే ఎంట్రన్స్ ఎగ్జిట్ రెండు అదే. లోపలికి ఎంటర్ అవుదాం. ఇదిగోండి చూడండి, ఫోటో ఫ్రేమ్స్ కానీ అప్పుడు ఫాదర్స్ ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అన్నీ వస్తాయి. ఇదిగోండి ఇది చూడండి. అనేకమైన అంటే చదువుకు సంబంధించి, వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, జాబులకు సంబంధించి, ఇదిగో అన్ని విధాలుగా. అంటే డాక్టర్ చదివితే, డాక్టర్ కంప్లీట్ అయితే, ఎంబీబీఎస్గా కంప్లీట్ అయితే అట్లా వాళ్ళకి సంబంధించి ఏదైతే మొక్కుకుంటారో అదిగో ఉయ్యాలు చూడండి. ఉయ్యాల ఇదిగోండి. వీళ్ళకి లవ్ మ్యారేజ్ జరిగిందంట. లవ్ మ్యారేజ్ కానీ అటు చూస్తేనేమో ఉద్యోగం వచ్చిన వాళ్ళు సెతస్కోప్లని, పెళ్ళైన వాళ్ళు తాలిబొట్లని, ఉంగరాలని, అనేకమైన ఎక్కువ శాతం ఉయ్యాలు ఉన్నాయండి. ఆరోగ్యం సరిగా లేని వాళ్ళకి ఆరోగ్యం బాగుంటే ఉంగరం ఇస్తామని అనేక రకాలుగా మొక్కుకుంటూ ఉంటారు. ఇదిగో చూడండి, చాలా చాలా ఉన్నాయి. అంటే మ్యూజియంలో పర్మిషన్ ఇవ్వలేదు తీయటానికి, మధ్యలో ఆపారు. అయినా కానీ ఏదో మీకు చూపించాలని చెప్పి కష్టపడి తీశాను. చూడండి లవ్ సింబల్ ఎలా ఉందో. లవ్ మ్యారేజ్ అనుకుంటా. లవ్ సింబల్ తీశారు. లవ్ సింబల్ గిఫ్ట్గా ఇచ్చారు. అక్కడ వాళ్ళ ఫొటోస్తో సహా ఒక ఫ్రేమ్ లాగా చేయించి పెట్టారండి. ఇది మ్యూజియం.